గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు. మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ మేము నమస్తే. నమస్కారం. మేము ఇప్పుడు చూసుకుంటే ఈ కూటమి గురించి చాలా మంది మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు సినీ తారలు కూడా ఈ కూటమికి మద్దతు తెలుపుతున్నారు. అండ్ అలాగే ఒక పక్క చిరంజీవి గారు నేను కూటమికి మద్దతు తెలుపుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి చిరంజీవి గారికి కౌంటర్గా సజ్జల రామకృష్ణ గారు చిరంజీవి గారిని జంతువులతో పోల్చడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు, ఏం చెప్తారు? ఫస్ట్ క్వశ్చన్ మనం అడిగిన దాంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అమ్మా. ఫస్ట్ది ఏంటంటే కూటమికి సపోర్ట్ చేస్తున్నారు చిరంజీవి గారు. అదేంటంటే ఆయన సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు సొంత అన్నయ్య, ఒక తల్లి పిల్లలు. కాబట్టి న్యాచురల్గా అన్నదమ్ములు కుటుంబ సభ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, సహాయం చేస్తారు, సహకారాలన్నీ అందిస్తారు. అది న్యాచురల్. చిరంజీవి గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు అతీతం కాదు. ఎవరైనా ఇప్పుడు నా ఇంట్లో నేను ఉన్నాను, నా పార్టీలో ఇక్కడ ఉన్నాను, నాకు ఆటోమేటిక్గా ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాను. జై భారత్ నేషనల్ పార్టీ అది న్యాచురల్. ఒక అన్నయ్యగా బాధ్యతగా ఆయన తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నారు. తప్పు లేదు, 100% చేయాలి 100%. తర్వాత చిరంజీవి గారు చాలా మహోన్నతమైన వ్యక్తి అమ్మ. నాకు తెలిసి నేను చూసా, వెళ్ళాను ఇంటికి. చాలా బాగా మాట్లాడతారు, ప్రేమగా ఉంటారు. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాకు వేరేగా. ఆయనకి చాలా పొగరు ఎక్కువ మర్యాద ఇవ్వరు, మాట్లాడరు, అది ఏమీ లేదు. అవన్నీ ఫేక్. నేను చూసా కల్లారా. నాకు మెగా ఫ్యామిలీ చాలా ఇష్టము. మెగా ఫ్యామిలీ ఎవ్వరు దాడి చేసిన ఒక మాట అన్నా కూడా నేను వడ్డీతో సహా ఇచ్చేస్తాను. మెగా ఫ్యామిలీకి నేను భక్తురాలుగా ఉంటానమ్మా. అంటే వాళ్ళు చాలా మంచోళ్ళు నాకు తెలిసి. ఎవరిని కూడా ఏమన్నారు. ఎక్కడైనా షూటింగ్ ఉన్నా కూడా షూటింగ్ చేసేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వేరే ఆబ్జెక్షన్స్ కానీ వేరేగా కానీ వెళ్ళటం కానీ గొడవలు కానీ ఏం చేయరు. చాలా వాళ్ళకి గౌరవం ఇవ్వటం కానివ్వండి, చాలా విషయాల్లో అనమాట. చెర్రీ గారు రామ్ చరణ్ గారు కానివ్వండి, బన్నీ గారు కానివ్వండి, సాయి ధరమ్ తేజ్ గారు కానివ్వండి, వాళ్ళ తమ్ముడు ఎవరైనా కానివ్వండి, వరుణ్ గారు కానివ్వండి, ఎవరైనా. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారు ఉన్నారు, వాళ్ళ మామయ్య అడుగు జాడలో నడుస్తున్నారు. చిరంజీవి గారు చాలా హెల్ప్ చేస్తారు. మనకి తెలుసు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు, దాంట్లోనే ఐ బ్యాంక్ కూడా పెట్టారు. మొన్న కరోనా టైంలో కూడా చాలా మందికి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా రామ్ చరణ్ గారు చిరంజీవి గారు కలిసి చేశారు కూడా. చాలా ఇంట్లో వాళ్ళ అభిమానుల ద్వారా చాలా జిల్లాలకు కూడా ఎక్కడైతే ఆక్సిజన్ సిలిండర్స్ షార్ట్ ఉన్నాయో అక్కడికి పంపించి ప్రజల ప్రాణాలు మనం కాపాడాలి, మన వంతు సహాయం చేయాలి అని ముందుకు వచ్చి చేశారు. ఇవన్నీ మనం చూసాము టీవీలో, పేపర్లో. అవన్నీ నిజాలు. చిరంజీవి గారికి బ్లడ్లోనే ఉండిందమ్మా సహాయం అనేది. ఆ మెగా ఫ్యామిలీలోనే ఉంది. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ఇది ప్రజలకు కూడా తెలియాలని. చిరంజీవి గారి మేనల్లుడు మన సాయి ధరమ్ తేజ్ గారు. అవును. ఆయన విజయవాడలో ఒక అనాథాశ్రమం ఉంటే పెద్దవాళ్ళకి, వాళ్ళకి స్థలం ఉంది కానీ బిల్డింగ్ లేదు కట్టుకుంటానికి. లేకపోతే బాధపడితే వాళ్ళు చెప్తే ఆయన వెళ్ళి వెంటనే డబ్బిచ్చి 3 ఫ్లోర్లు కట్టించారమ్మా. అది చాలామందికి తెలీదు, అది తెలుసుకోవాలి. మెగా ఫ్యామిలీ అంటే ఏమీ లేదు, ఏమీ చేయరు అంటారు. మెగా ఫ్యామిలీ ఫస్ట్ నెంబర్ 1 సినిమా ఇండస్ట్రీలో సహాయం చేసేది, ప్రజలకి దగ్గరగా ఉండేది, సహాయం చేసేది ఎవరంటే మెగా ఫ్యామిలీ. నో డౌట్ దాంట్లో. నేను ఒక మహిళగా చెప్తున్నాను, ఫస్ట్ మెగా ఫ్యామిలీ ఉంటుందమ్మా. మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు తర్వాత అందరిగా. అంటే ఆయన పెద్ద వృక్షం అమ్మ. వృక్షం కింద చిన్న చెట్లు అనమాట. ఒక రోడ్డు పక్కన చెట్లు లాగా అనమాట వీళ్ళంతా హీరోలు. కానీ వాళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడల్లో, ఆయన ఆలోచన విధానంలోనే నడవటం చాలా గొప్ప విషయం. ఆయన వేశారు మంచి ప్లాట్ఫామ్, వెళ్తున్నారు మంచిగా ఈజీగా, హీరోలు అయిపోతున్నారు. ఎవరి కాళ్ళకి సపరేట్, ఎవరిది అందరికి ఒకేలాగా ఉండదు. ఇప్పుడు బన్నీ గారు డ్యాన్స్ ఎరగదీసేస్తారు, అసలు ఎంత అసలు టఫ్ అయినా ఈజీగా చేస్తారు. అవును. తర్వాత రామ్ చరణ్ గారు కూడా బాగా చేస్తారు. అట్లా ఇప్పుడు మన ఆయన చూసారనుకోండి, సాయి ధరమ్ తేజ్ గారు వాళ్ళ మేనమామ పోలికలతో చాలా ఎక్కువగా వాళ్ళ కొడుకులాగా ఉంటారు. సాయి ధరమ్ తేజ్ గారిని చూస్తే కానీ చిరంజీవి గారి పోలికలు ఎక్కువగా కలుస్తాయి, నాకు అనిపిస్తూ ఉంటుంది కూడా బాగా. అట్లా ఎవరి కాళ్ళకి స్టైల్గా పెట్టుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కష్టపడి వస్తున్నారు. కానీ ఎవరు కూడా అన్యాయం కానీ అక్రమాలు చేసుకొని ఏమీ రాలేదు. అది ఇక చిరంజీవి గారు మొన్న ఈ మధ్య 5 కోట్లు కూడా జనసేన పార్టీకి ఇచ్చారు ఫండింగ్. నాకు వచ్చింది గ్రూప్లో ఇచ్చారు. చాలా సంతోషం అది. ఎందుకంటే తమ్ముడికి సహాయం చేయాలి, ఎంతో కొంత ఉడతబడితే సహాయం అన్నట్టుగా అన్నయ్యగా ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా చూసి. ఇంకా ముందు మరి క్యాన్వాసింగ్కి వస్తారా లేదా అనేది ఇంకా తెలియలేదు, ముందు తెలుస్తుంది, ఇంకా టైం ఉంది కాబట్టి. ఆయన అభిమానులకి ఒక్కసారి నా తమ్ముడికి మీరు ఓట్లేని మెగా ఫ్యామిలీ గురించి కనుక చెప్తే కనుక అసలు చిరంజీవి గారి మాట ఎవరు జవదాటరు. చిరంజీవి గారికి అంత ఫాలోయింగ్ ఉందమ్మా. చిరంజీవి గారు అంటే చాలా గౌరవించే వాళ్ళు పెద్దలు కూడా ఉన్నారు. ఆయన డాన్స్ కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన చేసిన సినిమాలు కానివ్వండి, అన్ని సినిమాలు కూడా మంచి మెసేజ్లు ఇచ్చారు. చాలా సినిమాలు కనుక మనం చూసుకుంటే అది అయిపోయింది. ఇప్పుడు రెండోది కనుక మీరు అన్నారు, సజ్జల రామకృష్ణ గారు చిరంజీవి గారిని కుక్కతో పోల్చారని. అవును. కుక్క జంతువు చాలా విశ్వాసమైనది కానీ సజ్జల రామకృష్ణ గారికి నోటికి హద్దుపు లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏంటంటే మేము మాట్లాడిందే కరెక్టు, మేము ఏం మాట్లాడిన ఎవడు అడిగేవాడు లేడు అనుకుంటున్నారు. నోటికి ప్లాస్టర్ వేసి పడేయాలి. లేకపోతే గవర్నమెంట్ అప్పులు చేస్తుంది కదా, గవర్నమెంట్ కోట్లు చేసేసి మొత్తం కూర్చేసింది అప్పుల్లో. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ప్రజల్ని అప్పుల్లో కూర్చేసింది ఎవరు? వైసీపీ గవర్నమెంట్. అది తెలుసుకోవాలి. సజ్జల రామకృష్ణ గారు
మీడియా ఉందని చెప్పి ఆయనకి ఎన్నో ఉన్నాయి. ఏ అదంటే బిజినెస్లు, చాలా బిజినెస్లు ఉన్నాయి ఆయనకి. మళ్ళీ రాజకీయంగా కూడా సంపాదిస్తున్నారు. ఏం చాలట్టుగా నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన పెద్ద మహావృక్షం. ఆయన మాట్లాడొచ్చు కదా. నువ్వు కుక్క అన్నావు, ఆయన నక్క అనొచ్చుగా, లేదా పంది అనొచ్చుగా నేను. కానీ ఆయన సంస్కారం ఉంది. చిరంజీవి గారు అమ్మగారు చాలా పద్ధతిగా పెంచారు, చాలా సంస్కారమైన. పవన్ కళ్యాణ్ గారు కూడా నోటుకొచ్చింది మాట్లాడరు. ఎప్పుడు మాట్లాడుతున్నారంటే వాళ్ళు అన్ని మాటలు విని 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 మాట్లాడుతున్నారు తప్ప అయితే ఎప్పుడు మాట్లాడరమ్మా. చాలా జాగ్రత్తగా ఉంటారు. అందరికి కూడా చెప్తారు నోరు అదుపులో పెట్టుకోండి, నోరు జారద్దని కూడా మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్తారు. నేను చూసా చాలా దగ్గరగా, నేను చాలా మీటింగ్స్ కూడా వెళ్ళాను ఎదురుకు. అంటే మెగా ఫ్యామిలీకి దగ్గరగా, వేరే పార్టీ కాదు, మీటింగ్స్కి. చిరంజీవి గారి బర్త్డే ఫంక్షన్స్ కాడికి బాగా యాక్టివ్గా వెళ్తుంటాను నేను, టికెట్స్ అవి వస్తుండే. అట్లా అంత సంస్కారమైన వంతులను పట్టుకొని మీరు సంస్కారహీనులుగా నిరూపించుకున్నారు. ఇప్పుడు సంస్కారహీనులు ఎవరయ్యారమ్మా? నోటికొచ్చింది మాట్లాడేది మీరు, మీ పార్టీ వాళ్ళు. అంటే మీకు సంస్కారం లేదు, సంస్కారహీనులు, చరిత్రహీనులు, చరిత్రలో మిగిలిపోతారు మీరు. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా మీకు ఓటుతో బుద్ధి చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఓటునే బుద్ధి చెప్తారు, అది కన్ఫామ్. చిరంజీవి గారు గప్పుకొని ఎవరికి కౌంటర్ ఇయ్యరమ్మా. ఎన్నోసార్లు జరిగింది ఇట్లా. ఎగ్జాంపుల్ మన టికెట్ల గురించి మన మహేష్ బాబు గారు సినిమాను వచ్చినప్పుడు, మన పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వచ్చినప్పుడు వకీల్ సభ టికెట్లు రేట్లు పెంచుకుంటామంటే వద్దన్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు మన మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, మన చిరంజీవి గారు ఇట్లా ముఖ్యమైన వాళ్ళు వెళ్ళారు కొంతమంది. వెళ్ళినప్పుడు వెళ్ళగానే సీఎం గారు జగన్ గారిని కలిసినప్పుడు నమస్కారం అండి అన్నారు చిరంజీవి గారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. అవును. మనం నమస్కారం పెట్టగానే ఎదుటి వాళ్ళు నమస్కారం పెట్టాలి, అది సంస్కారం. నేను నమస్కారం పెట్టి నువ్వు పెట్టలేదనుకో నీ సంస్కారం లేనట్టు, వేస్ట్ కదా. అప్పుడు ఎవరు చీప్ అయిపోతారు? నువ్వు చీప్ అయిపోతావు. నేను బాగానే ఉంటా. చూడు గీతా నాయుడు పెట్టిందని నాకే మంచి పేరు వస్తుంది, నాకే పాజిటివ్ వస్తుంది, నీకు నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ అంతా కూడబెట్టుకుంటుంది వైసీపీ గవర్నమెంట్. అప్పుడే చిరంజీవి గారిని చాలా అవమానపరిచారు. నాకు టీవీలో చూసినప్పుడే చాలా కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. ఒక పెద్ద స్టారు, డబ్బు పరంగా కానివ్వండి, పేరు ఉన్న ప్రతిష్టలు ఉన్న కానివ్వండి, సహాయం చేయటంలో కానివ్వండి, ఆయనకు మించిన సాటి ఎవ్వరూ లేరు. ఒక మనిషిగా మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనను చూసి మనం చాలా నేర్చుకోవాలి కూడా. ఒక షూటింగ్ కూడా అంత పెద్ద స్టార్ అయిన కూడా టైంకి వెళ్తారమ్మ ఆయన. టైమింగ్స్ కానివ్వండి, మాట కానివ్వండి, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంత ప్రేమగా, ఎంత గౌరవంగా పలకరిస్తారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు. అమ్మ నాన్న రండి, నాన్న కూర్చోండి మాట్లాడి, అంత ప్రేమగా మాట్లాడారు. నాతో అలాగే మాట్లాడారు, ఎప్పటికీ మర్చిపోలేదు. ఆయన బర్త్డే ఇంటికి వెళ్ళినప్పుడు అంత మంచి వ్యక్తిని పట్టుకొని సజ్జల రామకృష్ణ గారు కుక్క అంటున్నారే, ఈయన పందా ఏమ్మా, ఈయన ఏంటి అసలు? ఈయన జంతువులతో కూడా పోల్చకూడదు అసలు. జంతువులు కూడా ఏడుస్తాయి. చిచ్చి గీతానాయుడు గారు మమ్మల్ని ఇట్లా పోల్చారని. వైసీపీ వాళ్ళకే వదిలేస్తా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏళ్ళతో పోల్చుకుంటారు, వాటితో మీరే పోల్చుకోండి అని చెప్పి నేనే వదిలేస్తున్నాను. నో కామెంట్. అది తప్పు. ఒక మనిషిని పట్టుకొని నోటుకు వచ్చింది మైక్ ఉంది కదా అని చెప్పేసి, మీడియా ముందు ఉంది కదా అని, మాదే రూలింగ్ కదా అని చెప్పి, మా గవర్నమెంట్ అని చెప్పొచ్చి ఇష్టం వచ్చేట్టుగా అందరి మీద అటాకులు చేయటము, ఏదైనా క్వశ్చన్ చేసి వాళ్ళ మీద తిరగబడి దాడులు చేయటము, దాడులు చేసిన వాళ్ళ మీద వెళ్ళి దాడులు చేశారని చెప్పి, దాడి చేయబడ్డ వాళ్ళు వెళ్ళి చెప్తేనేమో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా అపోజిషన్ మీద వీళ్ళ మీదే పెడుతున్నారు. ఎవరైతే దెబ్బలు తెలియ వాళ్ళ మీదే కేసులు పెడతారు. దాడులు చేసింది ఎవరు? వైసీపీ వాళ్ళు. వాళ్ళ మీద అసలు పెట్టట్లేదు. అంటే రూలింగ్ వాళ్ళది చేతిలో ఉంది. అంత చట్టం కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని నోటుకు వచ్చింది మాట్లాడటం, నోటుకు వచ్చింది చేసి చట్టాన్ని చేతిలో పెట్టుకొని కీలు బొమ్మలాగా ఆడిస్తుంది వైసీపీ గవర్నమెంట్, జగన్ గారి ప్రభుత్వం. అది తెలుసుకోవాలి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల వాళ్ళు తప్పకుండా బుద్ధి చెప్తారు, చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకోటి చెప్తున్నాను, అలాగే మా జేడి లక్ష్మీనారాయణ గారు కొత్తగా పార్టీ పెట్టారమ్మా. మాకు ఒక 4 months అవుతుంది నియర్లీ. జై భారత్ నేషనల్ పార్టీ అని మా సార్ ఉత్తర దిక్కున నా వైజాగ్లో పోటీ చేస్తున్నారు. చాలా బాగా పాజిటివ్గా వస్తుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఓటు వేయాలా, టార్చ్ గుర్తు, మాది టార్చ్ గుర్తమ్మ. టార్చ్ గుర్తుకు ఓటేసి అఖండ విజయంతో గెలిపిస్తామని ప్రజలు ముందుగానే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్గా వస్తుంది, అందరూ మంచిగా మాట్లాడుతున్నారు, చాలా దూసుకెళ్తున్నారు మా వాళ్ళు కూడా. తప్పకుండా మా జేడీ గారికి ఒక పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా చూసారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకెళ్ళి 1.5 years జైల్లో పెట్టించిన హీరో, రియల్ హీరో మా జేడి లక్ష్మీనారాయణ గారు. కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్గా రియల్ హీరోగా చూశారు. ఇప్పుడు పొలిటీషియన్గా ఒక రియల్ హీరోగా మీరు చూడాలంటే తప్పకుండా ఆయనకి ఓట్లు వేయాలి. ఆయన మీరు పోలీస్ ఆఫీసర్గా ఎంత సిన్సియర్గా చేశారో, పొలిటీషియన్గా కూడా ప్రజలకు దగ్గరగా ఉండి మమేకమయ్యి అంత సిన్సియర్గా చేస్తారు. ప్రతి నిమిషం మీకు దగ్గరగా ఉంటారు. అర్ధరాత్రి మీరు వచ్చినా కూడా తప్పకుండా ఆయన మీకు స్పందిస్తారు, మాట్లాడతారు. ఆయన ఇంకోటి అమ్మ, ఏ పార్టీ చేయడంలో మా పార్టీ ఓటు చేస్తుంది. బాండింగ్ పేపర్ రాసిస్తున్నారు. అది ఒక నియోజకవర్గంలో సమస్యలు ఉంటే సమస్యలను రాసి 100 rupees 10 rupees బాండ్ పేపర్లు ఉంటాయి కదా, అవి రాసి మేము చేస్తాము, ఈ వాగ్దానాలు ఇస్తున్నాము, ఈ కనుక మేము చేయకపోతే మా మీద మీరు కేసు పెట్టండి అని ప్రజలకే ఇస్తున్నారు ఆయన.
ఇంతవరకు ప్రపంచంలో నేను ఎక్కడ వినలేదమ్మా, మన దేశంలోనే కదా ప్రపంచంలో నేను వినలా. అలాంటిది మా జేడి లక్ష్మణ్ గారికి ఆలోచన వచ్చింది. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ ఆలోచన చాలా బాగుంటుంది, మంచి క్యాచింగ్ ఉంటుంది పవర్, అది ఆయన లా అండ్ ఆర్డర్ తెలిసిన వ్యక్తి కదా ఉంటుంది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. కాబట్టి మంచి పాజిటివ్ అయితే ఉంది. జయభారత్ నేషనల్ పార్టీకి మా జేడి గారికి తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వండి. మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, అప్పుల పాలు చేసేసారు, ప్రజలు భయభ్రాంతులు గురి చేసేశారు. నోటుకొచ్చింది మాట్లాడడం తప్ప అక్కడ ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి. నోరు అదుపులో పెట్టుకోమని నేను మీ టీవీ ఛానల్ ద్వారా నేను హెచ్చరిస్తున్నాను కూడా మా పార్టీ నుంచి తప్పకుండా. తర్వాత ఇంకోటి మన చంద్రబాబు గారు పెద్ద ఎన్టీ రామారావు గారిది కూడా చూశారు. అలాగే మా జేడి లక్ష్మణ్ గారిది కూడా మీరు రూలింగ్ చూడాలంటే తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వాల్సిందే. మాకు ఇస్తే కదా మీకు రూలింగ్ ఎలా ఉన్నది తెలుస్తుంది. కాబట్టి మీ ఛానల్ నుంచి నేను కోరుకుంటా తప్పకుండా మా సార్కి, మా టార్చి గుర్తుకి జేడి లక్ష్మణ్ గారికి ఓటేసి అఖండ విజయంతో మీరు చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను. మేము ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.